అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్క న్యూస్ బాగా వైరల్ అవుతుంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో పక్కన పెడితే, ఒకవేళ ఆ న్యూస్ నిజమైతే పరిస్థితి ఏంటనేది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అసలు ఫస్ట్ ఆ న్యూస్ ఏంటనేది చూసే ప్రయత్నం మనం చేద్దాం. జగన్ అరెస్ట్ చేస్తే వైసీపీ ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా. వైసీపీ ఎమ్మెల్యేలు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పార్టీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతుంది. లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వీళ్ళు రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారంట. సరే, వీళ్ళు నిర్ణయించుకున్నారో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరినీ రాజీనామాలు చేయాలని ముందు జాగ్రత్తగానే అందరితోటి మంతనాలు జరిపారని కూడా బయట న్యూస్ ఉంది. సరే, ఓకే. తర్వాత ఏముంది? రాజ్యాంగ సంక్షోభం సృష్టించి తద్వారా ప్రజల్లో సానుభూతి పొందడంతో పాటు కూటమి ప్రభుత్వంపై రివర్స్ ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్లు సమాచారం. ఒకవేళ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పేరు అయితే చేర్చింది సిట్టు, ఇదైతే 100% పక్కా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు ఒక పెద్ద తలకాయ మిథున్ రెడ్డిని ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు, అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఈ 11 మంది, అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంక 10 మందే ఉంటారు, ఈ 10 మంది రాజీనామాలు చేస్తే రాజ్యాంగ సంక్షోభం ఏ విధంగా వస్తుంది? అసలు ఆంధ్ర రాష్ట్రంలో రాదు కదా. రాజ్యాంగ సంక్షోభం అంటే ఏంటి అసలు? దానికి అర్థం తెలుసా? జగన్మోహన్ రెడ్డి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కాకుండా 10 మందికి అసలు దానికి అర్థం తెలుసా? మీరు రాజీనామా చేస్తారు, తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెడతారు, అంతే కదా. మళ్ళీ ఎలక్షన్ని ఎదుర్కొనే దమ్ముందా ఆ 10 మందికి? అసలు మీరు ఇప్పుడు ఎమ్మెల్యేలని మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కావట్లా. ఈ 11 మంది అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యల మీద మాట్లాడరు, నియోజకవర్గ స్థాయి సమస్యల గురించి ఎక్కడా ప్రస్తావించరు, నియోజకవర్గంలో వీళ్ళని గెలిపించడానికి పనిచేసినటువంటి మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులకి వీళ్ళు అందుబాటులో లేరు, గ్రామాల్లో సమస్యలు ఏంటో వీళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన లేదు. ఎలక్షన్లకు ముందేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోతో సంబంధం లేకుండా మేము ఆ పని చేస్తాం, మేము ఈ పని చేస్తాం అనుకుంటా చెప్పుకున్నారు, గెలిచారు. 11 మందిలో అసలు ఎవరన్నా ఒక్కడన్నా బ్రెయిన్ ఉన్న క్యాండిడేట్, ఆ 11 మందిలో ఒక్కడన్నా నియోజకవర్గంలో సమస్యల గురించి మాట్లాడే క్యాండిడేట్ ఉన్నాడా? లేడు కదా. నిజంగా ఈ 11 మంది రాజీనామాలు చేస్తే మళ్ళీ గెలుస్తారన్న నమ్మకం ఉందా వీళ్ళకి? అది లేదు. ఖచ్చితంగా గెలవరు, డౌటే లేదు దాంట్లో. దర్శి నియోజకవర్గం 2500 ఓట్లతో ఓడిపోయింది. ఎవరు? గొట్టిపాటి లక్ష్మి గారు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి కింద. ఆవిడ కొత్త నియోజకవర్గంలోకి వెళ్ళి అప్పటికప్పుడు టికెట్ ప్రకటిస్తే విపరీతంగా ప్రచారం చేస్తే 40,000తో గెలుస్తానన్న బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి 2500 ఓట్లతో గెలిచాడు. సరే, నియోజకవర్గంలో హామీలు చాలా ఇచ్చాడు, ఏం చేశాడు? నియోజకవర్గంలో ఎవరు అందుబాటులో ఉన్నారంటే గొట్టిపాటి లక్ష్మి గారి పేరే చెప్తున్నారు. ఈ సంవత్సరం 2 నెలల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆవిడ చాలా పనులు చేసింది. అలాగే గూడూరు ఎలక్షన్ బాబు గారి పరిస్థితి కూడా అంతే ఉంది. ఏంటి అసలు మీరు ఏం చేశారని, మీరు ఈ సంవత్సరం 2 నెలలు ఏం ఓడబోడిచారని కనీసం ప్రజల సమస్యల్ని అసెంబ్లీలోనే మాట్లాడలేని మీరు అసలు ఎమ్మెల్యేలని మీరు ఎందుకు అనుకుంటారు? అసెంబ్లీకి రాని మీరు ఎమ్మెల్యేలు ఎట్లా అవుతారు? దొంగసాటుగా వచ్చి సంతకాలు పెట్టిన వాళ్ళు ఎంతమంది మీ 11 మందిలో? ఏమైపోద్ది? మీ 11 మంది రాజీనామాలు చేస్తే మళ్ళీ ఆ 11 సీట్లలో ఎలక్షన్ జరుగుద్ది, ఆ 1, 2 గెలుస్తారు మీరు, మిగిలిన 9 కూడా కూటమికి వచ్చేస్తాయి. రాష్ట్రంలో అంట రాజ్యాంగ సంక్షోభం, చాలా పెద్ద పెద్ద మాటలు. కూటమి ప్రభుత్వంపై రివర్స్ ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు. ఏం ఒత్తిడి పెంచుతారు మీరు? ఏం చేస్తే ఒత్తిడి పెరుగుద్ది కూటమి ప్రభుత్వం మీద? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అనుకోండి, ఫర్ సపోజ్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తవ్వుతూనే ఉంటారు. ఒకసారి లోపలికి వెళ్ళినాడు, ఆల్రెడీ 16 నెలలు ఉండి వచ్చాడు కదా, ఈసారి వెళ్తే 16 ఏళ్ళకు రావచ్చు, అసలు జీవితాంతం ఖైదు పడవచ్చు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని లక్షల కోట్ల అవినీతికి, కొన్ని వేల కోట్ల అవినీతి గతంలో చేశాడు, లక్షల కోట్ల అవినీతి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేశాడు. ఏమైద్ది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? హూ ఈజ్ నెక్స్ట్? చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ ఉన్నాడు పార్టీకి. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అరాచకాలన్నీ ఒకవేళ కోర్టులో సిబిఐ ఈడీ కేసుల్లోనే ట్రయల్ స్టార్ట్ అయిందనుకోండి, హూ ఈజ్ నెక్స్ట్ వైసీపీకి? వైసీపీ అనే పార్టీ ఉందా అసలు? జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ అనే పార్టీ ఉందా? ఏం చేస్తారు ఈ ఎమ్మెల్యేలు, ఆ సోకాల్డ్ ఇన్ఛార్జీలు అందరూ? కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చారు కదా,
అట్లాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్తారు, పవన్ కళ్యాణ్ దగ్గరకో, చంద్రబాబు నాయుడు గారి దగ్గరకో, లేకపోతే భారతీయ జనతా పార్టీలోకో. ఇంకో ఆప్షన్ లేదు కదా. లేకపోతే కాంగ్రెస్కైనా వెళ్తారు మళ్ళీ షర్మిలా దగ్గరికి. జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాయి. ఇదైతే పక్క రాసి పెట్టుకోండి. మీరు రాజ్యాంగ సంక్షోభాలు సృష్టించడం, కూటమి ప్రభుత్వం పైన రివర్స్లో విమర్శలు చేయటం ఏంటి? మీరు ప్రెజర్ పెంచేది, మీ బొంద పెంచుతారు మీరు. కాగా లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్ట్ విషయంలో సిట్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు టాక్ ఉంది. టాక్ ఉంటుంది అంటే మరి జగన్మోహన్ రెడ్డి అంటే అంత భక్తి ఏంటో తెలియదు. కానీ నేను ఈ మాట అనకూడదు. ఇండియాలో చిన్న తప్పులు చేసిన వాళ్ళకేమో ఫాస్ట్గా పెద్ద శిక్షలు వేసేస్తారు. ప్రజల సొమ్ముల్ని కోటాను కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రం 12 ఏళ్ల నుంచి 13 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరగొచ్చు. ఇంకేమనంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు అని ఒక గుడ్డగాల్చి మొహానేస్తాం. జడ్జిల్ని కొంటున్నాడు అని గుడ్డగాల్చి మొహానేస్తాం. ఈడీ అధికారులు అమ్ముడుపోయారంటాం, సిబిఐ అధికారులు అమ్ముడుపోయారంటాం. లేదా కేంద్ర పెద్దలు విపరీతంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి కేంద్రమే జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తుంది అంటాం. అంటే మనం అనుకుంటాం, ఈ వాడుక భాషలో అనుకోవటానికి బాగుంటాయి కానీ నిజం పెరుమాళ్ళకి తెలియాలి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు. విజయ్ మాల్యా కంటే ఎక్కువ చేశాడు. విజయ్ మాల్యా దేశం వదిలి వెళ్ళిపోయాడు. నీరవ్ మోడీ కంటే ఎక్కువ చేశాడు. నీరవ్ మోడీ దేశం వదిలి వెళ్ళిపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంత చేశాడో ఏంటో ఇప్పటికీ కోర్టులో ట్రయల్ స్టార్ట్ అవ్వాల. కానీ ఆయనకు సంబంధించిన 43,000 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసి ఉన్నాయి. అటు పరిస్థితి అంటే ఇప్పటికి తెలియదు. తల్లి చెల్లి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఆస్తుల కోసం. అది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అంటే వీళ్ళు 10 మంది రాజీనామాలు చేస్తే అంట రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం వచ్చిందంట. బొక్క వస్తుంది, ఏమీ రాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇది నిజమైతే ఏంటి అని వీడియో చేశాను నేను. ఇది నిజమని సోర్స్ లేదు. అంటే నిజమేనా అబద్ధమేనా అంటే ఎగ్జాక్ట్గా తెలియదు. ఒకవేళ నిజమైతే పరిస్థితి ఏంటని తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో చేశాను. నా వ్యూస్ మీతో పంచుకుందామని. సరే, మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ నమస్కారం.